జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పంట పండింది. తెలుగు సెన్సేషన్ క్రియేట్ చేసిన పలు సినిమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2023 సంవత్సరానికి 71వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎంపికైన చిత్రాలను జ్యూరీ అనౌన్స్ చేసింది. అన్ని భాషల నుంచి చిత్రాలను ఎంపిక చేసింది. మొత్తం 15 విభాగాల్లో అవార్డులు ప్రకటించింది. 71వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో శ్రీలీల, కాజల్ కీలక పాత్రలు పోషించారు. ఉత్తమ యాక్షన్ లో హనుమాన్ చిత్రం అవార్డు దక్కించుకోగా, ఉత్తమ గేయ రచయితగా బలగంలో మూవీలో ఊరు పల్లెటూరు పాటకు గాను కాసర్ల శ్యామ్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా సింగర్ మంగ్లీ, రామ్ మిరియాల కలిసి పాడారు. శ్రోతలను ఎంతగానో మెప్పించిన ఈ పాట యూట్యూబ్ ని షేక్ చేసింది. పల్లెటూరి గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్న లిరిక్స్ కి ప్రజలు ఫిదా అయ్యారు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతికి కూడా నేషనల్ అవార్డు లభించింది. గాంధీ తాత చెట్టు సినిమాకు ఉత్తమ బాలనటిగా ఆమె ఎంపికైంది. సుకృతి, వేణి, ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భానుప్రకాష్, నేహాల్, ఆనంద్ కుంకుమ ఈ సినిమాలో నటించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్, రవిశంకర్ నిర్మించారు. 71వ జాతీయ సినీ అవార్డుల్లో జాతీయ ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ అవార్డుని సొంతం చేసుకుంది. అటు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు పంచుకున్నారు. జవాన్ సినిమాకు గాను షారూఖ్ ఖాన్ కు దక్కగా 12th ఫెయిల్ మూవీతో విక్రాంత్ మన్సే ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే అనే హిందీ సినిమాకు రాణి ముఖర్జీని అవార్డు వరించింది. ఇక భగవంత్ కేసరి చిత్రానికి నేషనల్ అవార్డు రావటంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాలు మరిన్ని తీస్తానంటున్న అనిల్ రావిపూడితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. బలగం చిత్రంలో ఊరు పల్లెటూరు గాను నాకు జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా. ఈ రోజున జాతీయ చలనచిత్ర అవార్డ్స్ ప్రకటన జరగడం జరిగింది. ఈసారి తెలుగు సినిమాలకి మాత్రం అవార్డ్స్ చాలా ఎక్కువ రావడం జరిగింది. దీంట్లో గతంలో మనం చూడవచ్చు మంచి ఒక మెసేజ్ ఇచ్చినటువంటి సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా ఇప్పుడు మొన్ననే గద్దర్ అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర సినిమా డైరెక్టర్ అయినటువంటి అనిల్ రావిపూడి గారు ఉన్నారు. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మీ టీంకి కూడా కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ అవార్డు రావడం? చాలా సంతోషంగా ఉందండి. అంటే చేసిన అటెంప్ట్కి మేము కష్టపడ్డాం. అప్పుడు ఆ సినిమా గురించి భగవంత్ కేసరి అనే సినిమాని కమర్షియల్గా సక్సెస్ చేయడానికి దాంట్లో ఉన్న సెన్సిటివ్ ఎలిమెంట్స్ని ప్రొజెక్ట్ చేయడానికి ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ అప్రోచ్. ఒక సినిమా పరంగా రెండు అంశాలని బ్యాలెన్స్ చేయగలిగాం. అందుకే ఈరోజు కమర్షియల్గా మంచి విజయం సాధించింది. ఈరోజు అవార్డ్స్ పరంగా కూడా మీరు అన్నట్టు తెలంగాణ మన గద్దర్ అవార్డుని సాధించుకుంది. అలాగే ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రం అనిపించుకోవడం అండ్ మోర్ చాలా సంతోషం అని చెప్పాలి. చాలా ఇలాంటి అవార్డు వచ్చిన ఈ సినిమాకి పార్ట్ 2 తీసే అవకాశం కలిగితే చేస్తారా? 200% అండి. అంటే ఇప్పటికైతే అనుకోలేదు. సో ఇన్ ఫ్యూచర్ చూడాలి డెఫినెట్ గా. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు బాలకృష్ణ గారితో చేయడం ఇది మీకు జాతీయ అవార్డు రావడం జరిగింది. మళ్ళీ ఇంకా రాష్ట్ర అవార్డులు కూడా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్న సినిమా ఇటు మెగాస్టార్ చిరంజీవి గారితో ఈసారి కూడా ఆ రేంజ్ లోనే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది డెఫినెట్ గా అంటే ఇట్స్ బ్యూటిఫుల్. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చేయబోతున్నాం. అండ్ చిరంజీవి గారిని ఆడియన్స్ ఎలా అయితే చూడాలనుకుంటున్నారో ఒక అద్భుతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ 25 సంక్రాంతికి ఎలా నవ్వుల సంక్రాంతి అయిందో 26 సంక్రాంతి కూడా మోర్ స్పెషల్ సంక్రాంతి కాబోతుంది. సో చిరంజీవి గారిని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అదైతే చెప్పగలను. ఫైనల్లీ సార్, ఇప్పుడు ఈ అవార్డు దీని సెలబ్రేషన్స్ ఏ విధంగా చేసుకోబోతున్నారు? బాలకృష్ణ గారు కానీ మీ శ్రీలీల మిగతా టీం అందరం గ్యాదర్ అవుతామండి. బాలయ్యబాబు గారు లేరు. ఆయన ఇందాకే ఫోన్ కాల్లో మాట్లాడుకున్న విజయవాడలో ఉన్నారు. ఆయన హైదరాబాద్ రాగానే ఆయన కలిసి డెఫినెట్ గా టీం అందరం సెలబ్రేట్. చిరంజీవి గారి బర్త్డే రాబోతుంది కదా, మరి డెఫినెట్ గా దానికి ఆగస్ట్ 22nd కి టైటిల్ అనౌన్స్మెంట్ అనుకుంటున్నాం. డెఫినెట్ గా చూస్తామండి పరిస్థితిని బట్టి. థ్యాంక్ యూ. ఓకే, ఇది మొత్తం చూడొచ్చు మనం.
అవార్డు గెలిచింది. మొత్తానికి అయితే తెలుగు సినిమాలకి ఈసారి మాత్రం అవార్డు ఫంక్షన్ చాలా కూడా రావడం జరిగింది. ఈ అవార్డ్స్ అన్ని కూడా తెలుగు సినిమా స్టామినాని పెంచాయని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు దీంతో పాటు మనం చూస్తుంటే హనుమాను కానీ లేకపోతే బేబీకి సంబంధించి కానీ బలగం ఇలా ప్రతి సినిమా కూడా మంచి అవార్డ్స్ చాలా వరకు కూడా రావడం జరిగింది. ఇక భగవంత్ కేసరికి సంబంధించి ఇది ఎక్కువగా చాలా ఇంపాక్ట్, అంటే దీంట్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటూ దాంతోపాటు మహిళలకు సంబంధించి కూడా దాంతోపాటు చాలా సంతోషం కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి మంచి సినిమాలు కూడా మళ్ళీ వస్తే ఇంకా భవిష్యత్తులో ఇంకా తెలుగు సినిమాలు కూడా ఇంకా ఆదరణ ఎక్కువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్థాయిలోనే తెలుగు సినిమా చిత్ర పరిశ్రమ కూడా ఇంకా అవార్డులు కూడా వచ్చే విధంగానే సినిమాలు కూడా నిర్మించాలని కూడా కోరుకుంటున్నాము. కెమెరామెన్ పాషతో వెంకట్, 10 TV.